రైతులకు మద్దతు ధర కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఆయన కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించేవారు, మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో 10 రోజుల్లో డెల్టా ప్రాంతంలో ధాన్యం చేతికి రానుంది. ఇప్పటికే ఈ విషయంపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ కలిసి ఆమె వివరాలు తెలియజేశారు. ఇప్పటికే 7,000 వరకు గత ఏడాది కంటే ధర తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ సమావేశం నిర్వహించి దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారు సూచించారు. దళారుల బారి నుంచి రైతులను రక్షించాలని కోరారు. నమస్కారం. రైతులు కూడా బాగా నష్టపోతున్నారు. మామూలు రైతుకి అందుకు మాత్రం ఉంటే కౌలు రైతు ఇంకా 20,000 ఎక్స్ట్రా కట్టాలి. మరి అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని కౌలు రైతుకి చెందాల్సి కౌలు రైతుకి చెందేటట్టుగా ఆపేస్తున్నారు. అది అన్లోడ్ చేసుకోకుండా దానివల్ల కూడా గతంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. అదే ప్రైవేటు కొనుక్కున్న బండి అయితే వెంటనే ఆ రోజు మరుసటి రోజే అన్లోడ్ చేసుకుంటాను. అదే రకంలో కొనుగోలు సెంటర్ నుంచి పోయిన పనులు కూడా ఆ రకంగా అన్లోడ్ చేసుకునేటట్టు సూచిస్తే అదొక ప్రధానమైన సమస్య గతంలో చర్చకు వచ్చింది. అదే రకంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కొన్నిసార్లు మళ్ళా ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. పోయిన సార్లు జరిగినట్టు అది కూడా వెంటనే ఈ అమౌంట్ తోటి అది కూడా ఇస్తే బాగుంటుంది అనేది. అంటే త్రూ స్టేట్మెంట్ ఎక్కడ రాలేదు సార్. వాళ్ళు కొంచెం ఏదో ఒకటి ఇప్పుడు ₹1 కూడా రైతుకు జరలేదు సార్. అసలు మేము ఒడ్లు డబ్బుల కోసమే కదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్ కి తెలియకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఓపెన్ మార్కెట్ అయినా ఇదైనా అవ్వకూడదు. సీఎం యాప్ అని ఉంది మనకి. సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్ ఎక్కడైనా ఈ పర్ ఫుట్ 19,200 అంటే 700 19,700 దానికంటే తక్కువకు అవుతుంది ఎక్కడైనా అంటే వెంటనే విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్ అని చెప్పగలగాలి. అందులో ఇట్లాగా ఫలానా విలేజ్ అగ్రికల్చర్ ఫలానా రైతు సేవా కేంద్రంలో ఉన్న ప్యాడీ ఏదైతే ఉందో అది ఎంఎస్పి కంటే తక్కువకి సేల్ అవ్వబోతుందని మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ రేట్ ఎంత పలుకుతుంది? 15,000 ఉందా, 16,000 ఉందా, 17,000 ఉందా, 18,000 ఉందా అని జస్ట్ ఎంటర్ చేస్తారు విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్. దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకోగలరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్.